శ్రీగురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుడి ఆలోచన మేరకు మత్స్యరాజ్యం మీద దండయాత్రను నిశ్చయం చేసుకున్నటువంటి వాళ్ళైన తర్వాత ఆ త్రిగర్త దేశానికి సంబంధించిన సుశర్మ తన సైన్యంతో సహా మత్స్యరాజ్యం మీదకి దండయాత్ర చేసి అక్కడ ఉండేటువంటి గోపాలకులందరినీ హింసించి ఆ విరాటుని యొక్క గోధనాన్నంతటిని కూడా అపహరించాడు. ఆ గోధనాన్ని తీసుకుపోతుంటే వాళ్ళతో యుద్ధం చేసి అలసిపోయినటువంటి వాళ్ళని ఎదుర్కోలేనటువంటి వాళ్ళైన గోరక్షకులు, అందులో ఒక గోపాలకుడు ఒక రథం మీద వేగంగా వచ్చి విరాటరాజుకు అంతా నివేదన చేశాడు. మహారాజా, ఇలాగా మన యొక్క గోధనాన్ని అంతా తీసుకుపోతున్నారు, నువ్వు వెంటనే సైన్యాన్ని పంపించి నన్ను రక్షించాలి అని. వెంటనే విరాటరాజు సేనను సిద్ధం చేశాడు. రథనాగాశ్వ కలిలాం పత్తిధ్వజ సమాకులాం రాజానో రాజపుత్రాశ్చ తనుత్రాణ్యధభేదిరే. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు అనేటువంటి చతురంగ సైన్యం ఉంటుంది. అటువంటి సైన్యంతో ధ్వజ పతాకాలతో నిండి ఉంటుంది అది. అలా రాజులు రాజకుమారులు అందరూ కూడా కవచాలు ధరించారు. భానుమంతి విచిత్రాన్ని సూరసేవ్యాని భాగస సవజ్రాయస గర్భంతు కవచం తత్ర కాంచనం విరాటస్య ప్రియో భ్రాత శతానికోభ్యహారయత్. వాళ్ళు ధరించే కవచాలే మంచి కాంతివంతమైనవి, విచిత్రమైనవి. ఆ విరాటరాజు ప్రియ సోదరుడైన శతానికుడు బంగారు కవచం ధరించట, దాంట్లో మేలైన వజ్రాలు పొదగబడి ఉన్నాయట. అవన్నీ తీసుకుని అతను సేనను తీసుకుని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. సర్వపార సవం వర్మ కళ్యాణ పటలం దృఢం శతానీకాదవరజ మదిరాక్షో అభ్యహారత్. అలాగే ఆ శతానీకుడు తమ్ముడు మదిరాక్షుడు ఉన్నాడు. అతడు కూడా బంగారు రేకులతో కప్పబడిన దృఢమైనటువంటి కవచాన్ని ధరించాడు. అస్త్రశస్త్రాలను సహించగలిగినటువంటి ఆ కవచాన్ని ఉక్కుతో నిర్మించారు. శతసూర్యం శతావర్తం శతబిందు శతాక్షిమత్ అభేజ్య కల్పం మత్స్యానాం రాజా కవచమాహరత్ ఉచ్ఛేదే యస్య పద్మాని శతం సౌగంధికాని చ. ఆ మత్స్యదేశ రాజు విరాటుడు అభేజ్య కల్పం అనే కవచం ధరించాడు. అది అసలు ఏ అస్త్రశస్త్రాలకు కూడా లొంగదట, విరగదు. దాని యందు సూర్యునితో సమానంగా ప్రకాశించే 100 పువ్వులు చెక్కారట, 100 సుడులు, 100 చిన్న చిన్న చక్రాలు, 100 కన్నుల బొమ్మలు, ఇవన్నీ చెక్కారు. ఇవి కాక దానిపై కింద నుండి పైకి సౌగంధిక కమలాల పంక్తిని చెక్కారు. అంత అద్భుతమైనటువంటి నిర్మాణం అది. సువర్ణ పృష్టం సూర్యాభం సూర్యదత్తో అభ్యహారయత్ దృఢమాయస గర్భంచ శ్వేతం వర్మ శతాక్షిమత్ విరాటస్య సుతో జ్యేష్ఠ వీర శంఖో అభ్యహారయత్. ఇంకా సేనాపతి సూర్యదత్తుడు బంగారపు వెన్ను కలిగినటువంటి సూర్యునితో సమానంగా ప్రకాశించే కవచం ధరించేట. విరాటుడి పెద్ద కుమారుడు వీరవరుడైన శంఖుడు తెల్లని రంగు కలిగిన సుదృఢ కవచాన్ని ధరించాడు. దానికి లోపల ఇనుముంది, బయట కంటి బొమ్మలు 100 చిత్రించారు. శతసశ్చ తనుత్రాణి యథాస్వంతే మహారథా యోశ్చమాన అనహ్యంత దేవరూప అప్రహారిణ. ఈ విధంగా దేవతలతో సమానమైన రూపం కలిగిన వేల కొద్ది మహారథులందరూ కూడా యుద్ధం కోసం సిద్ధమయ్యారు. తమ తమ వైభవాన్ని అనుసరించి వాళ్ళ కవచాలు ధరించారు. వాళ్ళందరూ అన్ని రకములైనటువంటి యుద్ధాల్లో నిపుణులు. సుపస్కరేషు శుభ్రేషు మహస్సు చ మహారథా పృథక్ కాంచన సంనాహాన్ రథేశ్వశ్వాన యోజన్. అందమైనటువంటి చక్రాలు కలిగినటువంటి విశాలంగా ప్రకాశించేటువంటి రథాలకు మహారథికులు బంగారు అలంకారాలు కలిగినటువంటి గుర్రాలన్నింటినీ కూడా కట్టారు. సూర్యచంద్ర ప్రతీకాశే రథే దివ్యే హిరణ్మయే మహానుభావో మత్స్య ధ్వజ ఉచ్ఛశ్రియే తదా. ఆ మత్స్యరాజు సువర్ణ దివ్య రథమందు బాగా ఎత్తైనటువంటి జెండా నిలబడి ఉంది. ఆ రథం సూర్యచంద్రులతో సమానంగా ప్రకాశిస్తుంట. అధాన్యాన్ వివిధాకారాన్ ధ్వజాన్ హేమ పరిష్కృతాన్ యథాస్వం క్షత్రియా శూరా రథేషు సమయోజయన్. అలాగే ఇతర క్షత్రియులందరూ కూడా తమ రథాలకు యథాశక్తిగా బంగారు అలంకారాలు కలిగినటువంటి వివిధ రూపాలైనటువంటి జెండాలను నిలిపారు. రథేషు యుజ్యమానేషు
కంకో రాజానమబ్రవీత్ మయాప్యస్త్రం చతుర్మార్గం అవాప్తం ఋషిసత్తమాన్ దంసితో రథమాస్థాయ పదం నిర్యామ్యహం గవాం అయంచ బలవాన్ శూరః వల్లవో దృశ్యతే అనఘ గోసంఖ్యమశ్వబంధం చ రథేషు సమయోదయ నైతే నజాతు యుద్ధేయుః గవార్ధమితి మే మతిః అధమస్యో అబ్రవీత్ రాజా శతానీకం జఘన్యజం. ఈ రథాలన్నీ సిద్ధమై వెళ్ళే సమయంలో ఆ కంకుభట్టు విరాటంతో అన్నాడు, నేను కూడా ఒక మహర్షి వలన 4 విధాలైనటువంటి ధనుర్వేద విద్యను నేర్చుకున్నానయ్యా. అందరూ వెడుతున్నారు, అందువల్ల కంకుభట్టు కూడా నేను కూడా సహాయం చేస్తానన్నాడు. కాబట్టి నేను కూడా కవచాన్ని ధరించి రథం మీద కూర్చుని గోవుల యొక్క పాదచిహ్నాలను అనుసరించి వెళ్తాను. ఇక్కడ వల్లవుడనే వంటవాడు ఒకడు ఉన్నాడు, మంచి బలవంతుడు సూర్యుడిగా కనపడుతున్నాడు. గోవులను లెక్కించే గోశాలాధ్యక్షుడు తంతిపాలుడు ఉన్నాడు. గుర్రాలకి శిక్షణ ఇచ్చేటువంటి గ్రంథికుడు ఉన్నాడు. వీళ్ళని కూడా రథాల మీద కూర్చోబెట్టండి. వీళ్ళు గోవుల కోసం యుద్ధం చేయడంలో ఏమాత్రము వెనకంజ వేరు మహారథులు వీళ్ళందరూ అన్నాడు. తర్వాత మత్స్యరాజు తన తమ్ముడు శతానీకుడితో ఈ విధంగా అన్నట్ట, కంకవల్లవ గోపాలాః దామగ్రంథిశ్చ వీర్యవాన్ యుద్ధైరతి మే బుద్ధి వర్తతే నాత్ర సంశయః. ఆయన కూడా విరాటరాజుతో చెప్పాడు, మహారాజా కంకుడు వల్లవుడు తంతిపాలుడు గ్రంథికుడు కూడా యుద్ధం చేయగలరు, ఇందులో ఏమీ సందేహం లేదని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఏతేషామపి దీయంతాం రథాధ్వజపతాకినః కవచాని చ చిత్రాణి దృఢాని చ మృదూని చ ప్రతిముంచంతు గాత్రేషు దీయంతామాయుధాని చ వీరాంగరూప పురుషాః నాగరాజకరోపమాః. కాబట్టి వీళ్ళకు కూడా ధ్వజాలు పతాకాలతో శోభించే రథాలు ఇవ్వండి. వాళ్ళకు కూడా దృఢంగా లోపల మృదువుగా ఉండేటువంటి కవచాలను ఇవ్వండి, అవి శరీరాలకు ధరిస్తారు. వీళ్ళకు కూడా అన్ని రకాలైన అస్త్రశస్త్రాలు ఇవ్వండి. వీళ్ళ స్వరూపానికి శరీరానికి సరిపడ్డ ఆయుధాలన్నీ ఇవ్వండి. వాళ్ళు వీరోచితంగా పోరాడే పురుషుల్లా ఉన్నారు అని చెప్పాడు. నేమే జాతు నయుజ్యేరన్ ఇతి మే ధీయతే మతి ఏతచ్ఛ్రుత్వా తు నృపతేః వాక్యం త్వరితమానసః శతానీకస్తు పార్థేభ్య రథాన్ రాజన్ సమాదిశత్. అలాగే వీళ్ళు యుద్ధం చేయకుండా ఉండలేరు, వీళ్ళు నిశ్చయంగా యుద్ధ నిపుణులే. రాజు పలికిన ఈ వాక్యం విని శతానీకుడు మనస్సు తొందరపడకుండా కుంతీపుత్రులందరికీ శీఘ్రంగా రథాలు తీసుకురావడానికి ఆదేశం ఇచ్చాట. సహదేవాయ రాజ్ఞే చ భీమాయ నకులాయ చ తాన్ ప్రహృష్టాంస్తతస్తోతాః రాజభక్తి పురస్కృతాః నిర్దిష్టా నరదేవేన రథాన్ శీఘ్రమయోజయన్. సహదేవుడికి, ధర్మరాజుకి, భీమసేనుడికి, నకులుడికి రథాలు తీసుకురావడానికి ఆజ్ఞ ఇచ్చారు. ఈ మాటతో పాండవులు చాలా ప్రసన్నులయ్యారు. అప్పుడు రాజభక్తులైనటువంటి సారథులు విరాటుడు చెప్పిన ప్రకారం రథాలను తొందరగా పుంజి తీసుకొచ్చారు. కవచాని విచిత్రాణి మృదూని చ దృఢాని చ విరాటః ప్రాదిసత్యాని తేషామక్లిష్టకర్మణాం తాన్యాముచ్య శరీరేషు దంసితాస్తే పరంతపాః. ఆ తర్వాత ఆ పాండవులు, మంచి పరాక్రమించేటువంటి పాండవులకి ఆ విరాటరాజు తన చేతులతోటి ఈ కవచాలన్నీ ఇచ్చేట. అవి పైభాగంలో దృఢంగా లోపల కోమలంగా ఉన్నాయి. అవి తీసుకుని వాళ్ళందరూ తమ శరీరాలకి కట్టుకున్నారు. రథాన్ హయైః సుసంపన్నానాస్థాయ చ నరోత్తమా నిర్యైర్ముయితా పార్థాః శత్రు సంఘాపమర్ధినః. శత్రు సమూహాలను మర్దించేటువంటి నరశ్రేష్ఠులైనటువంటి కుంతీపుత్రులందరూ గుర్రాలను పూడ్చిన రథాలెక్కి ప్రసన్నులే రాజభవనం నుంచి బయటకు వచ్చారట. తరస్మినశ్చన్న రూపాః సర్వే యుద్ధ విశారదాః రథాన్ హేమ పరిచ్ఛన్నాన్ ఆస్థాయ చ మహారథాః విరాటమన్వయుపార్థాః సహితాః కురుపుంగవాః చత్వారో భ్రాతరః శూరాః పాండవాః సత్యవిక్రమాః. వీళ్ళందరూ చాలా వేగంగా వెళ్ళారు. ఇంతవరకు వాళ్ళ అసలు స్వరూపాలన్నీ కూడా దాచి ఉంచారు. వాళ్ళందరూ అన్ని రకములైన యుద్ధ కళల్లోనూ నైపుణ్యం కలిగిన వాళ్ళే. కురువంశానికే శిరోమణులైనటువంటి వాళ్ళు మహారథులైన 4 కుంతి కుమారులు బంగారంతో అలంకరింపబడిన రథాల మీద కూర్చున్నారట. వాళ్ళు విరాటుని వెనకాల పెడుతున్నారు. ఆ పాండవులు 4 శూరులు, సత్యమైన పరాక్రమం కలిగిన వాళ్ళు.
దీర్ఘానాంచ దృఢానాంచ ధనుషాం తే యథా బలం ఉత్కృష్య పాషాన్మౌర్వీణాం వీరాశ్చాపేషు అయోజయన్ తతః సువాససః సర్వే తే వీరాశ్చందనోక్షితాః చోదితా నరదేవేన క్షిప్రమశ్వాన చోదయన్ తే హయాః హేమసంఛన్నాః బృహन्तః సాధువాహినః చోదితాః ప్రత్యదృశ్యంతే పక్షిణామివ పంక్తయః. ఆ వీరులు పొడవైనటువంటి దృఢమైన అల్లెతాళ్లను తమ బలాన్ని అనుసరించి పైకి లాగి ధనస్సు రెండో కొనకి తగిలించారట. సుందరమైన వస్త్రాలు ధరించారు, చందనం పూసుకున్నారు. ఆ నలుగురు విరాటరాజు ఆజ్ఞ చేత వేగంగా తమ గుర్రాలను నడిపించారు. రథభారాన్ని వహించగలిగి బంగారంతో అలంకరమైన ఆ గుర్రాలు పాండవులు నడుపుతుండగా వరుస కట్టి ఎగిరే పక్షుల్లా కనిపించేట. భీమాశ్చ మత్తమాతంగాః ప్రభిన్నకరటాముఖాః క్షరంతశ్చైవ నాగేంద్రాః సుదంతాః షష్ఠిహాయినా స్వారూఢాః యుద్ధకుశలైః శిక్షితాః హస్తిపాదిభిః రాజానమన్వయు పశ్చాచ్చలంత ఇవ పర్వతాః. మదజలం స్రవిస్తూ తమ యొక్క గండస్థలం నుంచి మదజలం స్రవిస్తున్న భయంకరమైనవి, చాలా సుందరమైన దంతాలు కలిగిన 60 సంవత్సరాల వయస్సు కలిగి యుద్ధ నిపుణులైన మావటి వాంటచే శిక్షణ పొందినటువంటి కదిలే పర్వతాల్లో ఉండేటువంటి గజాలు పాండవులు ఎక్కగా ఆ విరాట్ రాజు వెంట వెళ్ళేట. విశారదానాం ముఖ్యానాం హృష్టానాం చారుజీవినాం అష్టౌ రథసహస్రాణి దశనాగశతాని చ షష్ఠిశ్చాశ్వసహస్రాణి మత్స్యానామభినిర్యయు తదనీకం విరాట శశుశుభే భరతర్షభ. యుద్ధకల్లో నిపుణులు, ప్రసన్నంగా ఉండేవాళ్ళు, ఉత్తమమైనటువంటి జీవనం కలిగినటువంటి వాళ్ళు. మత్స్య దేశంలో చాలా ప్రధానమైనటువంటి ఆ సైన్యంలో 8,000 మంది రథికులు ఉన్నారట, 1000 మంది గజయోధులు ఉన్నారట, 60,000 అశ్వికులు ఉన్నారట. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధమై బయలుదేరారు. ఆ విరాటుని యొక్క విశాల సైన్యము అలా వెడుతుంటే అద్భుతమైనటువంటి శోభతో ప్రకాశిస్తుంట. సంప్రయాతం తదా రాజన్ నిరీక్షంతం గవాంపదం తద్బలాగ్ర్యం విరాటస్య సంప్రస్థితమశోభత దృఢాయుధ జనాకీర్ణం గజాశ్వరథ సంకులం. ఆ సమయంలో గోవుల యొక్క పదచిహ్నాలను చూస్తూ యుద్ధానికి బయలుదేరినటువంటి విరాటుని శ్రేష్టమైన సేన అత్యంత శోభాయమానంగా ఉందిట. ఆ సైన్యంలో పదాతి సైనికుల చేతిలో దృఢమైన కత్తులున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన యోధులతో ఆ సైన్యమంతా నిండి ఉంది. ఆ విధంగా సైన్యమంతా కూడా అలా బయలుదేరింది. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి దక్షిణ గోగ్రహే మత్స్యరాజలనోద్యేగే 31 అధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో దక్షిణ గోగ్రహణమున మత్స్యదేశపు రాజు యుద్ధ సన్నాహము అనేటువంటి 31వ అధ్యాయం పూర్తయింది. 32వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. ఓ మహారాజా, ఈ విధంగా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిన తర్వాత నిర్యాయ నగరాత్ శూరాః వ్యూఢానీకాః ప్రహారిణః త్రిగర్తాన్ అస్పృశన్మస్యాః సూర్యే పరిణతే సతీ. ఆ శత్రువులను కొట్టడంలో నిపుణులైనటువంటి ఆ మత్స్యదేశ వీరులందరూ కూడా నగరం నుండి బయలుదేరి తమ సైన్యాన్ని వ్యూహంగా చేసి పొద్దువాలే సమయానికి ఆ త్రిగర్త సైనికులను అడ్డుకున్నారట. తే త్రిగర్తాశ్చ మత్స్యాశ్చ సంరబ్ధా యుద్ధధర్మదాహన్యోన్యమభిగర్జంత ఘోషు వృద్ధా మహాబలాః. క్రోధంతో నిండి యుద్ధం కోసం ఉన్మత్తులుగా ఉన్నటువంటి మహాబలవంతులైనటువంటి త్రిగర్త మత్స్యదేశ వీరులు ఆ గోవులు పరస్పరం మేం వశం చేసుకోవాలనే కోరికతోటి ఎదుటి పక్షమే లక్ష్యంగా పెట్టుకుని యుద్ధం చేస్తున్నారు, గర్జిస్తున్నారు. భీమాశ్చ మత్తమాతంగాః తోమరాంకుశనోదితాః గ్రామణీయైః సమారూఢాః కుశలైః హస్తిపాదిభిః తేషాం సమాగమో ఘోరః తుములో లోమహర్షణః ఘనతాం పరస్పరం రాజన్ యమరాష్ట్ర వివర్ధనః. ఏనుగులపై ఎక్కిన మావటి వాటిని నడపడంలో నిపుణులు ఉన్నారు. తోమరాలతో అంకుశాలతో పొడుస్తూ మదించిన ఏనుగులను ముందరకి నడిపారు. అవి 2 వైపుల నుండి ఎదుటి పక్షాన్ని ఢీకొన్నాయిట. పరస్పరం ఆయుధాలతో ఆ గజవాహనులు చేసే యుద్ధం కోలాహలంగా, భయంకరంగా, సంకులంగా ఉంది.
ఒళ్ళు జల్లుమంటోంది ఆ యుద్ధం చూస్తుంటే. అది ఓ పెద్ద మహాసంహారంగా మారిందిట. దేవాసుర సమో రాజన్ ఆసీత్ సూర్యే అవలంబతి పదాతిరథ నాగేంద్ర హయారోహ బలౌఘవాన్. సూర్యుడు పశ్చిమం వైపు దిగుతున్నాడు. ఆ సమయంలో పదాతులు, రథికులు, గజవాహనులు, ఆ గుర్రపు రౌతులతో నిండిన ఆ సైన్యాలు చేసేటువంటి యుద్ధము దేవాసుర యుద్ధంతో సమానంగా ఉందిట. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది అక్కడ. అన్యోన్యం అభ్యాపతతాం నిఘ్నతాం చేతరేతరం ఉదతిష్టత్రజో భౌమం న ప్రాజ్ఞాయత కించన. ఒకళ్ళనొకళ్ళని ఎదుర్కొంటున్నారు, పరస్పరం కొట్టుకుంటున్నారు. యుద్ధం చేసేటువంటి ఆ సైనికుల యొక్క పాదాల తొక్కిడి చేత దుమ్మంతా పైకి లేస్తోంది. ధూళి అంత వ్యాపించిపోయిందిట, ఏమీ కనిపించట్లేట. ఎట ఏముందో కూడా కనిపించనంతగా ధూళి పైకి లేచిపోయింది. పక్షిణశ్చాపతన్ భూమౌ సైన్యేన రజసావృతాః ఇషుభిర్ వ్యతిసర్పద్భిః ఆదిత్యో అంతరధీయత. ఆ సైన్యం దుమ్ముచే కప్పబడి ఎగిరే పక్షులన్నీ నేలమే పడ్డాయట. రెండు వైపుల నుండి వచ్చే బాణాల వల్ల ఆకాశం దట్టంగా నిండిపోయిందిట. సూర్యుడే కనిపించట్లేదట, అలా అయిపోయింది. ఖజ్జోతైరివ సంయుక్తం అంతరిక్షం యరాజత రుక్మపృష్ఠాని చాపాని వ్యతిషిక్తాని ధర్మిణాం పతతాం లోకవీరాణాం సవ్యదక్షిణమాస్యతాం రథారథై సమాజగ్ముః పాదాతైశ్చ పదాతయః. ఈ బాణాల వల్ల అంతరిక్షం అంతా కూడా నిండిపోయింది. ఈ బాణముల యొక్క ప్రకాశం కనిపిస్తోంది. అవి ఎలా ఉన్నాయంటే మిణూరు పురుగుల యొక్కతో నిండినట్టుగా ప్రకాశిస్తుంది. విశ్వవిఖ్యాత ధనుర్ధర వీరులు కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి బాణాలు వేస్తున్నారు. వాళ్ళందరూ గాయాలు తగిలి పడిపోతుంటే బంగారు పీఠభాగం కలిగినటువంటి వాళ్ళ ధనుస్సులు మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు లాక్కుని వాళ్ళు చేస్తున్నారు. ఇలా రథికులతోటి, పదాతులతోటి, అశ్వికులతోటి అలా యుద్ధం చేస్తున్నారు. సాధినః సాధిభిశ్చైవ గజైశ్చైవ గమహాగజాః అసిభిః పటిశై ప్రాసైః శక్తిభిస్తోమరైరపి సంరబ్ధాః సమరే రాజన్ నిజఘ్నురతిరితరేతరం నిఘ్నంతః సమరేऽన్యోన్యం శూరాః పరిగబాహవః నశేకురభిసంరబ్ధాః శూరాన్ కర్తుం పరాంముఖాన్. ఆ గుర్రపు రౌతులతో యుద్ధం చేస్తున్నారు. మావటి వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరూ పరస్పరం కత్తులు, పట్టిసాలు, ప్రాసాలు, తోమరాలు, వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు, ఏ ఆయుధం ఉంటే ఆ ఆయుధంతో వాళ్ళు మంచి క్రోధంతో కొట్టుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విజయం పొందాలనే లక్ష్యంతో చాలా క్రోధంతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కృత్తోత్తరోష్టం సునసం కృత్తకేశమలంకృతం అదృశ్యత శిరశ్ఛన్నం రజోధ్వస్తం సకుండలం. కుండలాలతో కూడినటువంటి శిరస్సులు తెగిపడి ఆ ధూళిలో పడిపోతున్నాయి. దుమ్ములు ఓ ముఖానికి ముక్కులు పోతున్నాయి, పెదవులు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి. ఇలా రకరకాలుగా అనేకములైనటువంటి శరీర అవయవాలన్నీ కూడా ఈ కత్తులతోటి వాటితో యుద్ధం చేసేటప్పటికి తెగి పడిపోతున్నాయి కింద. ఇలా రకరకాలుగా చాలా బీభత్సంగా ఉంది అది. అదృశ్యం సత్ర గాత్రాన్ని శరైశ్చిన్నాని భాగసావాల స్కంధ నికాసాని క్షత్రియాణ మహామృధే. ఆ మహాసంగ్రామంలో చాలామంది క్షత్రియ వీళ్ళ శరీరాలు సాలవృక్షాల కొమ్మల్లాగా విశాలంగా బలిసి ఉన్నాయి. అవి బాణాల చేత మొక్కలై పడిపోతున్నాయట. అటువంటి శరీరాలు కూడా నాగభోగ నికాశైశ్చ బాహుభిశ్చందనోక్షతై ఆస్తీర్ణా వసుధా భాతి శిరోభిశ్చ సకుండలై. సర్పాల పడగల వలె శోభిస్తూ చందనంతో అలంకరింపబడిన భుజాలు, కుండలాలు కలిగినటువంటి శిరస్సులతో నిండిన రణభూమి, అదంతా కూడా చాలా బీభత్సంగా కనిపిస్తుంది. రథినాం రథిభిశ్చాత్ర సంప్రహారోభ్యవర్తత సాధిభిః సాధినాంచాపి పదాతీనాం పదాతిభిః ఉపాశాం యత్రజో భౌమం రుధిరేణ ప్రసర్పత. అక్కడ రథికులతోటి, అలాగే అశ్వికులతోటి, పదాతులతోటి యుద్ధం చేస్తున్నారు. అన్ని వైపులా రక్తధారలు ప్రవహిస్తున్నాయి.
పైకి లేచినటువంటి దుమ్మంతా రక్త ప్రవాహంలో అణిగిపోతోంది. కష్మలంచావశద్ఘోరం నిర్మర్యాదమవర్తత. యుద్ధం చేసేటువంటి వీరులకు మూర్ఛొస్తుంది. హద్దులు లేని భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యుధిష్ఠిరోపి ధర్మాత్మా భ్రాతృభిः సహితస్తదా వ్యూహం కృత్వా విరాటస్యాన్వయుధ్యత పాండవः ఆత్మానం శ్యానవత్ కృత్వా తుండమాసీద్ యుధిష్ఠిరः పక్షౌ యమౌ చ భవతः పుచ్చమాసీద్ వృకోదరः సహస్రం యహనత్తత్ర కుంతీపుత్రో యుధిష్ఠిరः భీమసేన సంక్రుద్ధः సర్వశస్త్రభృతాంబరः ద్విసహస్రం రథాన్వీరः పరలోకం ప్రవేశయత్ నకులస్త్రిశతం జఘ్నే సహదేవశ్చతుశ్శతం. అయితే పాండునందనుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు, అట్లాగే అతడు మంచి సోదరులతోటి చక్కటి వ్యూహాన్ని రచించాడు. ఆ విరాట్ రాజు కోసం త్రిగర్తులతో యుద్ధం చేస్తున్నాడు. అతడు తమ శానను ఒక డేగ ఆకారంలో పెట్టేట, శానము అనేటువంటి ఆకారంలో పెట్టి తాను దాని యొక్క ముక్కు స్థానంలో ఉన్నట్ట, నకుల సహదేవులు రెక్కల స్థానంలో ఉన్నట్ట, భీమసేనుడు తోక స్థానంలో ఉన్నట్ట. ఇలాగా ఒక గొప్ప వ్యూహాన్ని రచించి ఆ యుధిష్ఠిరుడు 1000 మంది సైనికుల్ని సంహరించాట. అలాగే మంచి బలిష్ఠుడైన భీమసేనుడు కోపంతో 2000 మంది రధికుల్ని సంహరించాట. నకులుడు 300 మందిని, సహదేవుడు 400 మంది సైనికుల్ని చంపారట. ఈ విధంగా వాళ్ళు ఉపావిశన్ గరుత్మంతః శరైర్గాఢం ప్రవేజితాంతరిక్షే గతిర్యేషాం దర్శనం చాప్యరుధ్యత. ఆకాశంలో సంచరించేటువంటి పక్షులు కూడా ఆ బాణ సమూహాల వల్ల మిక్కిలి ఉద్వేగాన్ని పొంది అటు ఇటు కూర్చుంటున్నాయి. ఆకాశంలో ఎగరలేకపోతున్నాయి, దూరం దాకా అవి చూడలేకపోతున్నాయి. అదంతా ఏమైపోయిందంటే మహారణభూమి అయిపోయింది. అదంతాను అక్కడ ఏమి ఎదట ఏమున్నదో కనిపించట్లేదు, కోలాహలంగా ఉంది. రుధిర ధారలన్నీ ప్రవహిస్తున్నాయి, శరీరాన్ని అవయవాలన్నీ కూడా అలా పడిపోతున్నాయి, శిరస్సులు తెగిపడుతున్నాయి. అంత దారుణమైనటువంటి విధంగా వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారని తెలియజేస్తూ స్వస్తి.